పూర్వం త్రేతాయుగంలో దశరథుని పెద్ద కుమారుడు శ్రీరాముడు. ఆయన సీతాదేవిని వివాహం చేసుకున్న తర్వాత రాముడు అరణ్యవాసానికి వెళ్ళాడు. ఆయనతో పాటు సీత మరియు లక్ష్మణుడు అరణ్యంలో నివసించారు. రావణుడు సీతను అపహరించాడు. సీతను లంకకు తీసుకెళ్లి బంధించాడు. రాముడు సీతను వెతుకుతూ అనేక అరణ్యాలు తిరిగాడు. అప్పుడే ఆయన హనుమంతుడు, సుగ్రీవుడు, జాంబవంతుడు వంటి మిత్రులను సంపాదించుకున్నాడు. వీరందరూ కలిసి సముద్రాన్ని దాటి లంకకు చేరుకున్నారు. రాముడు రావణుడితో యుద్ధం 10 రోజులు సాగింది. ప్రతిరోజు రాక్షస సేనలు వానర సేనతో పోరాడాయి. చివరకు 10వ రోజు అంటే విజయదశమి రాముడు రావణుడిని బాణంతో సంహరించాడు. రావణుడు మహాజ్ఞానవంతుడు, శివభక్తుడు అయినప్పటికీ అతని అహంకారం అతని నాశనానికి కారణమైంది. అందుకే ప్రతి సంవత్సరం ప్రజలు దసరా పండుగ జరుపుకుంటారు. ఈరోజు చెడుపై మంచి గెలిచిన రోజు అని గుర్తుంచుకుంటారు. పండగ రోజు రావణుడు బొమ్మల దహనం చేస్తారు. అలా చేస్తూ మనలోని చెడు అలవాట్లు కూడా నశించాలి అని సంకల్పం చేస్తారు. అహంకారం ఎంత శక్తివంతుడినైనా నాశనం చేస్తుంది. సత్యం, ధర్మం, సహనం, మంచి గుణాలు ఎప్పటికీ గెలుస్తాయి. అనగనగా అడవిలోని జంతువులంతా కలిసి ఒకరోజు విందు పెట్టాలని నిర్ణయించుకున్నాయి. ఏనుగు, కుందేలు, కోతి అన్నీ కలిసి తమకు తోచిన పళ్ళు అన్నీ తీసుకొని వచ్చాయి. బొప్పాయి, క్యారెట్లు అన్నీ పట్టుకొని వచ్చి విందు ఏర్పాటు చేసుకున్నాయి. అందరూ కలిసి ఒక పెద్ద విందు సిద్ధం చేసుకున్నారు. పెద్ద చెట్టు కింద ముచ్చట్లు చెప్పుకుంటూ పాటలు పాడుకుంటూ భోజనం మొదలుపెట్టారు. ఆహారం తింటూ ఉన్నప్పుడు నక్క కూడా వచ్చి నన్ను కూడా విందులో భాగం చేసుకోండి అని అంది. మొదట జంతువులు కొంచెం సందేహపడ్డాయి. కానీ ఏనుగు అన్నది, విందు అనేది అందరం కలిసి ఆనందంగా పంచుకోవడమే. అందుకే నక్కకి భోజనం పెట్టారు. చివరికి అడవిలోని ప్రతి జంతువు ఆనందంగా తిన్నది. సహకారం పంచుకోవడం వల్ల విందు మరింత రుచిగా మారుతుంది. అనగనగా అది ఎండాకాలం. ముసళ్ళు అన్నీ కలిసి ఐస్ క్రీమ్ పండుగను చేయాలని నిర్ణయించుకున్నాయి. అన్ని ముసళ్ళు కలిసి రకరకాల ఐస్ క్రీంలు తయారు చేయడం మొదలుపెట్టాయి. అడవి బంగారు మామిడి పళ్ళతో మామిడి ఐస్ క్రీం, తీపి కొబ్బరి పాలతో కొబ్బరి ఐస్ క్రీం, అడవి బెర్రీలతో బెర్రీ ఐస్ క్రీం. పండుగ రోజు ముసళ్ళు నది తీరాన్ని పూలు, ఆకులతో అందంగా అలంకరించాయి. అడవిలోని అన్ని జంతువులు రుచి చూడడానికి వచ్చాయి. కోతులు మామిడి ఐస్ క్రీం, ఏనుగులు భారీ కొబ్బరి ఐస్ క్రీంలు తిన్నాయి. పక్షులు చిన్న బెర్రీ కప్పుల్లో ముక్కుతో ముంచి రుచి చూశాయి. నది తీరాల్లో అందరూ నవ్వుతూ, ఆడుతూ, పాడుతూ, పాటలు పాడుతూ ఎంతో ఆనందించారు. మొసళ్ళు తమ తీపి విందును పంచుకున్నప్పుడు వేసవి వేడిని పూర్తిగా మర్చిపోయారు. మనం పంచుకుంటే ఆనందం ఇంకా తీపిగా మారుతుంది. అప్పటి నుంచి ప్రతి వేసవిలో అడవి జంతువులందరూ కలిసి మొసళ్ళ ఐస్ క్రీం పండుగ జరుపుకోవడం ఆనవాయితీ అయ్యింది.